హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గవర్నమెంట్ స్కూల్స్లలో ఖాళీగా ఉన్నటువంటి రెగ్యులర్ పర్మనెంట్ అటెండర్ ఉద్యోగాలకి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. జస్ట్ 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది, అప్లై చేసుకోవచ్చు. 25,000 వరకు శాలరీ ఇస్తున్నారు. చాలా తక్కువ పోటీతో మీరు ఈ జాబ్ అయితే కొట్టవచ్చు. మేల్ అండ్ ఫీమేల్స్ క్యాండిడేట్స్ అందరూ కూడా అవకాశం ఉంది, అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అప్లికేషన్ ప్రాసెస్ అలాగే ఈ నోటిఫికేషన్ గురించి అయితే నేనైతే ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలామంది ఈ వీడియోను చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయడం మర్చిపోతున్నారు. సో ఇప్పుడే లైక్ అయితే చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు ఉపయోగపడే అవకాశం అయితే ఉంది. ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ అయితే చేసుకొని చూడండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు చిన్న అప్డేట్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి R&D డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలకి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అన్నీ కూడా గ్రూప్ ఏ పర్మనెంట్ ఉద్యోగాలు, ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. శాలరీ 1,14,000 వరకు అయితే శాలరీ అయితే ఉంటుంది. వీడియో చూడని వాళ్ళు చూసి అప్లై అయితే చేసుకోండి. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పనిచేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ పాఠశాలలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ MTS జాబ్స్కి సంబంధించి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. వీళ్ళు ఇక్కడ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయితే డైరెక్ట్గా వాళ్ళైతే చేస్తామని అయితే వాళ్ళైతే ఇవ్వడం జరిగింది. అలాగే దీనికి సంబంధించి అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాలి ఉంటుందని అయితే వాళ్ళు ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి రెగ్యులర్ బేసిస్ సంబంధించి అయితే వాళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఎవరైతే మీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కొట్టాలని అనుకున్నటువంటి అభ్యర్థులు, అలాగే ఎటువంటి కాంపిటీషన్ లేకుండా ఈజీగా జాబ్ కొట్టాలనుకున్న అభ్యర్థులు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై అయితే చేసుకోండి. దీనికి సంబంధించి నేను ఈ వీడియోలో అప్లికేషన్ ప్రాసెస్ కూడా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే MTS సంబంధించి మనం పోస్ట్ చూసుకున్నట్లయితే గ్రూప్ సి సంబంధించిన పోస్ట్ ఇది. అలాగే లెవెల్ 1 ప్రకారం వాళ్ళైతే 18,000 నుంచి 56,000 వరకు అయితే వాళ్ళైతే మీకు శాలరీ అయితే వాళ్ళైతే ప్రొవైడ్ చేస్తామని అయితే క్లియర్గా ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ ఏజ్కి సంబంధించి ఎంత ఏజ్ ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవాలని అయితే నేనైతే క్లియర్గా చెప్తాను. 18 నుంచి 30 ఇయర్స్ మధ్యలో ఉన్న అభ్యర్థులు అందరూ కూడా ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ సంబంధించి మనం చూసుకున్నట్లయితే ITI అలాగే 10th పాస్ అయిన అభ్యర్థులు అందరూ కూడా ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే డిగ్రీ పాస్ అయిన అభ్యర్థులు కూడా దీనికైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే దీనికి సంబంధించి మనం ఇక్కడ కింద చూసుకున్నట్లయితే అప్లికేషన్ ప్రాసెస్ అయితే మనం చూసుకుందాం. ఇక్కడ రైట్ సైడ్కి అయితే వాళ్ళైతే ఇవ్వడం జరిగింది. మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే నేనైతే ప్రొవైడ్ చేస్తాను. అలాగే PDF కూడా నేనైతే ప్రొవైడ్ చేస్తాను. లాస్ట్ 2 పేజీలు అయితే మీరైతే ప్రింట్ తీసుకోండి, ఫిల్ చేయండి. ఇక్కడ రైట్ సైడ్ మనం చూసుకున్నట్లయితే పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే మీరైతే స్టిక్ చేయాల్సి ఉంటుంది, అతికించాల్సి ఉంటుంది ఇక్కడ. అలాగే ఇక్కడ ఇన్స్టిట్యూట్కి సంబంధించి మనం చూసుకున్నట్లయితే మీకైతే డౌట్ ఉండొచ్చు, ఏ ఇన్స్టిట్యూట్ నుంచి అంటే ఏ స్కూల్ నుంచి అయితే మీకు నోటిఫికేషన్ రావడం జరిగిందని. అయితే ఇన్స్టిట్యూట్ ఆఫ్ అవర్ లేడీ ఆఫ్ ఫాతిమా సెకండరీ సెక్షన్ ఫోర్ట్ ఏరియా మోతీ దమన్ అని సంబంధించిన ఈ సంస్థ నుంచి అయితే అంటే ఈ స్కూల్ నుంచి అయితే మనకైతే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అయితే మీరైతే ఫిల్ చేయాల్సి ఉంటుంది. అంటే MTSకి సంబంధించి కూడా ఇదే అప్లికేషన్ ఫాము, అలాగే అప్పర్ ప్రైమరీ టీచర్కి సంబంధించిన పోస్ట్ కూడా అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికి సంబంధించి కూడా ఈ ఫామ్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది రెండింటికి కూడా. ఇక్కడ మీ నేమ్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ మీ ఫాదర్ నేమ్ అయితే ఫిల్ చేయాలి. రెసిడెన్షియల్ డీటెయిల్స్ అడ్రస్ అయితే మీ అడ్రస్ అయితే ఇక్కడ ఫిల్ చేయండి. మొబైల్ నెంబర్ ఫిల్ చేయండి. అలాగే ఈ ఈమెయిల్ ఐడి అయితే మీరైతే ఫిల్ చేయండి. ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇక్కడ ఫిల్ చేయండి. అలాగే మీ ఏజ్ కూడా డేట్ ఆఫ్ బర్త్ ఇయర్ మంత్ డేట్ వైజ్గానైతే మీరు ఇక్కడ ఫిల్ చేయండి. అలాగే జెండర్ సంబంధించి అయితే మీరైతే ఇక్కడ చూసుకొని ఫిల్ చేయండి. క్యాస్ట్ సంబంధించి SCయా STయా OBCయా జనరల్ అని అయితే మీరైతే ఇక్కడ టిక్ అయితే చేయండి దీనికి సంబంధించి. అలాగే ఇక్కడ మీరు మ్యారీడా అన్మ్యారీడా, మీకు పెళ్ళయిందా లేదా దానికి సంబంధించి కూడా అయితే మీరు మ్యారేజ్ అయితేనేమో మ్యారీడ్ అని పెట్టండి. లేదంటే అన్మ్యారీడ్ అంటే మ్యారేజ్ కాలేదు ఇంకా అని అనుకుంటే అన్మ్యారీడ్ అయితే మీరైతే టిక్ చేయండి. ఇక్కడ దానికి సంబంధించి SSC క్వాలిఫికేషన్ అయితే SSCయా ఇంకా బీటెక్ డిగ్రీ ఏమైనా ఉన్నాయా దానికి సంబంధించి కూడా మీరైతే ఫిల్ చేయండి. ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా అని అంటే దానికి సంబంధించి అయితే వాళ్ళు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అడగలేదు. ఇక్కడ మీరు ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఫిల్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇక్కడ అప్లికేషన్ ఎవరు చేస్తున్నారో వాళ్ళ సిగ్నేచర్ అయితే వీళ్ళైతే చేయాల్సి ఉంటుంది. అలాగే డేట్ అండ్ ప్లేస్ కూడా మీరైతే ఫిల్ చేయాల్సి ఉంటుంది. అలాగే దీనికి సంబంధించి ఈ నోటిఫికేషన్కి ఎవరెవరు పర్మనెంట్ ఉద్యోగాలకి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఎటువంటి కాంపిటీషన్ లేకుండా ఈజీగా జాబ్ కొట్టాలనుకుంటున్న వాళ్ళైతే అందరూ కూడా ఈ నోటిఫికేషన్ అయితే అప్లై అయితే చేసుకోండి. మీ MTS అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, అదేవిధంగా ఇక్కడ పోస్ట్ 1 చూసుకుంటే అలాగే అప్పర్ ప్రైమరీ టీచర్ సంబంధించిన గ్రూప్ బి సంబంధించిన పోస్ట్ అయితే వాళ్ళైతే ఇవ్వడం జరిగింది. దీంతోపాటు అలాగే లెవెల్ 6 ప్రకారం చూసుకున్నట్లయితే 35,000 నుంచి వెళ్ళి 1,00,000 వరకు అయితే వాళ్ళైతే శాలరీ అయితే ఈ టీచర్ సంబంధించిన పోస్ట్కి అయితే వాళ్ళ శాలరీ ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే
ఇక్కడ చూసుకున్నట్లయితే ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే టీచర్కి సంబంధించి 30 ఇయర్స్ ఏజ్ ఉన్న అభ్యర్థులు అందరూ కూడా ఈ అప్లికేషన్కి అయితే మీరైతే అప్లై అయితే పెట్టుకోవచ్చు ఈ నోటిఫికేషన్ ఈ పోస్ట్కి. అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ టీచర్కి సంబంధించి మనం చూసుకున్నట్లయితే 2 ఇయర్స్ డిప్లొమా ఉన్న అభ్యర్థులు కూడా అందరూ కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. అందులో 50% మార్క్స్ అయితే మీరైతే స్కోర్ చేసి ఉండాల్సి ఉంటుంది. అలాగే గ్రాడ్యుయేషన్ సంబంధించి డిగ్రీ అభ్యర్థులు అయితే 45% మార్క్స్ అయితే పాస్ అయి ఉండాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ సీనియర్ సెకండరీ సంబంధించి 12th క్లాస్ ఉన్న అభ్యర్థులు కూడా మీరైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే బీఈడీకి సంబంధించి బీఈడీ చేసి అయితే ఉండాలి. ఇవి క్వాలిఫికేషన్స్ అన్నీ ఉండాలి, ఒకటే కాదు. మీరు డిగ్రీ చేసి అలాగే బీఈడీ చేసిన అభ్యర్థులు అయితే మీరైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే సీటెట్ కూడా మీరైతే క్వాలిఫై అయితే ఉండాలి. ఆ డిగ్రీతో పాటు అలాగే బీఈడీ చేసి ఉండాలి, అలాగే సీటెట్ కూడా క్వాలిఫై అయితే ఉండాలి. పాస్ అయిన అభ్యర్థులు అయితే క్వాలిఫికేషన్ అయితే దీనికి సంబంధించి అయితే మీరైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు అప్లికేషన్ ఫామ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఇక్కడ అందరూ కూడా ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు అందరూ కూడా మీరైతే అప్లై అయితే చేసుకోండి. ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఎటువంటి స్కిల్స్ అయితే లేదు. అయితే ఈ పోస్టుకు సంబంధించి వాళ్ళు ఎలా సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందని అయితే వాళ్ళైతే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ నోట్స్ అయితే కొన్ని ఇంపార్టెంట్ నోట్స్ అయితే వాళ్ళైతే ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన ఇక్కడ అడ్రస్కి అయితే మీరైతే పోస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ అడ్రస్ అయితే వాళ్ళైతే ఇవ్వడం జరిగింది. అడ్రస్ ఇక్కడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అవర్ లేడీ ఫాతిమాకు సంబంధించిన అయితే ఈ అడ్రస్కి అయితే మీరైతే పోస్ట్ చేయాల్సి ఉంటుంది మీ అప్లికేషన్ ఫామ్. అలాగే అప్లికేషన్ ఏదైతే ఉందో ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ అయితే వాళ్ళైతే ఇవ్వడం జరిగింది. ఆ వెబ్సైట్ నుంచి వెళ్ళి మీరు ఓపెన్ చేసినా కూడా వాళ్ళైతే మీకు అప్లికేషన్ ఫామ్ అయితే వెబ్సైట్లో ప్రొవైడ్ చేశారు. దానికి సంబంధించి అయితే వాళ్ళైతే ఇక్కడ ఇవ్వడం జరిగింది. రిటర్న్ టెస్ట్ అయితే వాళ్ళైతే కండక్ట్ చేస్తున్నారు. మీ అప్లికేషన్ మీరు పోస్ట్ చేసిన తర్వాత 15th సంబంధించి డేట్ లోపలనైతే మీరైతే అప్లికేషన్ అయితే పంపాల్సి ఉంటుంది. దానికి సంబంధించి అయితే వాళ్ళైతే ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు రిటర్న్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. మీరు షార్ట్ లిస్ట్ అయిన తర్వాత ఓన్లీ సింగిల్ రిటర్న్ టెస్ట్ కండక్ట్ చేస్తే మిమ్మల్ని అయితే ఈ పోస్ట్కి అయితే వాళ్ళైతే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ నోటిఫికేషన్ సంబంధించి మీకు ఎటువంటి డౌట్లు ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లోనైతే తెలియజేయండి. నేను ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా క్లియర్ చేస్తాను. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మీకు ఉపయోగపడకపోయిన ఫ్రెండ్స్కి ఉపయోగపడే అవకాశం ఉంది కాబట్టి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే మరికొత్త నోటిఫికేషన్ అయితే మళ్ళీ కలుద్దాం.